ఓకే. అలాగే ఇట్లాంటి పరిస్థితి పెద్ద రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే, అవును. ఈ సంక్షేమ పథకాలకి ఎటువంటి బడ్జెటరీ అలొకేషన్ లేవు. ఉమ్. లేకుండా అనౌన్స్ చేసి పడేస్తున్నారు. రేపు రియాలిటీ వచ్చి ప్రభుత్వం నిజంగానే వచ్చేస్తారు. గెలిచారు, వచ్చారు. వాళ్ళు చేసిన ఫ్రీబీస్‌కి. చూస్తే అక్కడ ఏమీ లేవు ఇద్దామంటే. పబ్లిక్ కూడా అలాగే అదే మైండ్ సెట్ తో ఉన్నారు. Yes. లేకపోతే నా ఓట్లేయము అని అంటున్నారు. ఎక్స్‌పెక్టేషన్స్. సో రాజకీయ నాయకులకు కూడా వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. యెస్. అందుకోసమే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం వీళ్ళు కూడా ఈ 18 నెలల్లో 87,000 కోట్లు అంటే నియర్లీ ఉమ్. 6,000, 5,000 కోట్లు ప్రతి నెల మీరు చూసి కన్సిస్టెంట్. జనవరిలో వచ్చారు వాళ్ళు. 24 జనవరిలో 3,000 కోట్లతో మొదలైంది వాళ్ళ అప్పుల జర్నీ. అవును. ప్రతి నెల 3,000 మార్చికి వచ్చేవరకు 7,700 కోట్లు. అవును. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అక్కడికి మార్చిలో అయిపోతుంది, మళ్ళీ ఏప్రిల్ నుంచి అవును. మొదలవుతుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ 4,000, 8,000, 8,000 కన్సిస్టెంట్గా యాజ్ రీసెంట్లీ యాజ్ ఈ మంత్ జూన్ 25th 2025లో కూడా ఇవాళటి వరకు అంటే 18th వరకు 8,500 కోట్ల అప్పు ఈ నెలలో. ఓన్లీ ఇదే మంత్ ఫస్ట్ 18 డేస్లో అవును. నాకు తెలిసి 8,500 రైతు కోట్లు. భరోసా కోసం చేసినట్టున్నారు. Yes. రిలీజ్ చేస్తే రైతు భరోసా రిలీజ్ సో చేస్తారు. ప్రతి ఖర్చుకి ఏదో ఒక ఫ్రెష్ అప్పు చేయాల్సి వచ్చిన చేయాల్సి పరిస్థితి వస్తుంది. శాలరీలు ఇవ్వాలన్నా, ఏ స్కీమ్ చేయాలన్నా ఇది ఎన్ని రోజులు వైబుల్ అంటే అది వాళ్ళ కంపల్షన్. మనం ఇప్పుడు ఈ ప్రభుత్వాలను తప్పు పడదాం, ఎస్ తప్పు ఉంది, పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది, అది సపరేట్. కానీ కంపల్షన్స్ తప్పట్లేదు.